మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెలువడుతున్న ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభివందనాలు తెలియజేయుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా సురక్షితముగాను ఆరోగ్యముగాను సంతోషముగాను ఉన్నారని నేను నమ్ముచున్నాను. మీరు అందించేటువంటి ప్రతి ప్రార్థన విన్నపం నిమిత్తమై మేము ఎల్లప్పుడూ ప్రభువుకి మీ విజ్ఞాపనలు తెలియజేస్తున్నాం. దేవుడు ఖచ్చితంగా మీ పరిస్థితులన్నింటినీ మార్చి మిమ్మల్ని గొప్ప స్థితిలో నిలబెట్టి నడిపించి భద్రపరిచి కాపాడునుగాక. ఆమెన్. ప్రభు కృప మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. ప్రియదేవన్ బిడ్డలారా, ఈ దినమున మనకు కావలసినటువంటి ఈవెనల్ని ప్రభు దయచేయడానికి ఇష్టడై ఉన్నాడు అనేటువంటి విషయము అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. ఇంకొకసారి స్పష్టంగా దేవుడు మన హృదయాలని దర్శించాలని ఇష్టపడుతుండగా పరిశుద్ధ లేఖన భాగములలో నుండి మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో ఇలాగ లిఖింపబడి ఉన్నది. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వాడు పొందును, వెదుకు వానికి దొరుకును, తట్టు వానికి తీయబడును. 9వ వచనం, మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తాను రొట్టెను అడిగిన ఎడలా వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడలా పామునిచ్చునా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 2 వచనాల్ని ఈ 3 వచనాల్ని ఒకసారి స్పష్టంగా మనం కనుక అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో ఈ విషయాన్ని చెప్తున్నాడు. ఏమిటంటే, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడగడానికి మనము సిద్ధంగా ఉన్నాం, వెతకడానికి సిద్ధంగా లేం, తట్టడానికి సిద్ధంగా లేం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అడుగు ప్రతి వానికి కూడా దొరుకుతుంది, కానీ విశ్వాసంతో అడుగుతున్నాడా లేదనేది ఫస్ట్ క్వశ్చన్. ఒకవేళ విశ్వాసంతో అడిగితే దాన్ని వెతకటం లేదు. ప్రభువు దానిని ఏ కోణంలో నీకు దయచేయడానికి ఇష్టపడుతున్నాడో, ఒకవేళ అది నీకు అందాలి అని అంటే నీలో నీవు చేసుకోవలసినటువంటి మార్పులేంటో, నీ భక్తి సాధనలోను, ప్రభువును కలుసుకోవడంలోను, ప్రభు వాక్యం ధ్యానించడంలోను, ప్రార్థన చేయట్లోనూ నువ్వు ఎక్కడ దేవునిని తక్కువగా అంచనా వేశావో దానిని మార్చుకోవడానికి నువ్వు వెతకటం లేదు. ఫస్ట్ 2, తట్టడం లేదు. ప్రభువుకి ఒకసారి నీవు నీ విజ్ఞాపన తెలియచేసిన తర్వాత దాన్ని గుర్తు చేయడము కాదు, కానీ తట్టడము, దానిని గురించినటువంటి ఆలోచన ప్రభు మనసులో ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవడానికి ఆయన తట్టాలి. అయ్యా, నేను మాట్లాడుతున్నటువంటి మాట కరెక్టేనా, నేను చేస్తున్నటువంటి ప్రార్థన కరెక్టేనా, నేను అడుగుతున్నది కరెక్టేనా, నీకు ఇష్టమైనదో కాదో ముందు నాకు తెలియజేయి అనేటువంటి ఆలోచన కలిగి దేవుణ్ణి సంధించడమే తట్టడం. తట్టడం అంటే అనేక సందర్భాలు నువ్వు ప్రార్థించిన దాన్ని దేవునికి గుర్తు చేయడం కాదు, ఈ పరిస్థితిని దేవుడు గుర్తు చేయడం కాదు. ఈ పరిస్థితి జటిలకరమైనటువంటి పరిస్థితి అని నీకు తెలుసు ప్రభు, కానీ ఈ పరిస్థితి రావడానికి నాలో ఏదైనా తప్పు ఉందా, లేకపోతే నేను అడిగేది సరిగ్గానే ఉందా లేదా తప్పుగా ఏదైనా అడుగుతున్నానా తెలుసుకోవడానికి నిన్ను కదిలిస్తున్నాను అనేటువంటి ఆలోచన కలిగి ప్రార్థన చేయడం తట్టడం. అడుగు ప్రతి వానికి దొరుకుతుంది, వెదుకు ప్రతి వానికి కూడా కనబడుతుంది. అదేంటి అని అంటే, నీ మనస్తత్వం దేవుని మీద ఎలా కేంద్రీకరించి ఉన్నది. నీలో లోపాలేమున్నాయి? నిన్ను మనుషులు వేలెత్తి చూపించడం కాదు, ప్రభు నిన్ను వేలెత్తి చూపిస్తే నీ పరిస్థితి ఏంటి? నీ లోపాలని నువ్వు వెతుక్కోక, నీ లోపాలని నువ్వు సరి చేసుకోక, అవతల వాడు సరి చేయాలి, లేదా అవతల వాళ్ళు నన్ను కరెక్ట్ చేస్తారు, నేను ఏదైనా తప్పు చేస్తే నాకు చెప్పడానికి మనుషులు ఉన్నారు అనేటువంటి ఆలోచన కలిగి ముందుకు కొనసాగిపోతున్నావేమో. నువ్వు సరిగ్గా వెతకడం లేదు దేవుని సన్నిధిలో. మీలో ఎవరికైనాను, ఏ మనుషునికైనాను కుమారుడు ఉంటే వాడు రొట్టెని అడిగితే మీరు రాతిని ఇస్తారా? వాడు చేపను అడిగితే మీరు పాముని ఇస్తారా? ఇవ్వరు కదా. అలాగే ప్రభు నువ్వు ఏది అడిగావో అంతకన్నా శ్రేష్టమైనదే నీకు అనుగ్రహించడానికి ఇష్టపడతాడు. కానీ నీవు అడిగిన దానిలో ఎన్ని లోపాలు ఉన్నాయో ప్రభువుకు తెలుసు, ఎన్ని లోపాలు ఉన్నాయో నీకు తెలియకపోవచ్చు. పైకి కనిపిస్తున్నటువంటి రంగును నువ్వు చూస్తావు, లోపల దాగి ఉన్నటువంటి సకల పరిస్థితుల్ని దేవుడు చూస్తాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ హృదయము దేని మీద కేంద్రీకరించిందో, నీవు దేని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసావో అది నీకు కావాలని ప్రభు సన్నిధిలోకి అప్లికేషన్ పెట్టావు, దాన్ని వెతుకుతున్నావు. దాన్ని వెతకద్దని నేను అనట్లేదు, కానీ వెతకాల్సింది దాన్ని కాదు, వెతకాల్సింది నిన్ను.
నిన్ను నువ్వు వెతకాలి, నిన్ను నువ్వు పరీక్షించాలి దేవుని సన్నిధిలో. ఎలా కనబడుతున్నావు దేవుని సన్నిధిలో అనేది ప్రశ్న. నీ కోరిక కోసమై వస్తున్నావా దేవుని దగ్గరికి? డబ్బు కోసమై వస్తున్నావా దేవుని దగ్గరికి? నిత్య జీవం కోసమై వస్తున్నావా దేవుని దగ్గరికి? నీ కుటుంబం దేవుని సన్నిధిలో ఎదగడానికి కోసం వస్తున్నావా? దేనికోసం వస్తున్నావు ఇది నాన్న? దేనికోసం ఈ వాక్యాన్ని వింటున్నావు? ఉద్యోగం కోసమా? వివాహం కోసమా? పిల్లల కోసమా? ఆరోగ్యం కోసమా? దేనికోసం? అన్ని సౌభాగ్యాలను అనుగ్రహించే దేవుని కోసం దేవుని వాక్యాన్ని వింటున్నావా? దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నావా? దేవుడు నీ లోపాలని వెతకడం ప్రారంభిస్తే ప్రతి దాంట్లో కూడా చిక్కుకుంటాం మనం. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, నేను చెప్పదలుచుకున్నటువంటి మాట నీ హృదయాన్ని కలవరపరచచ్చు, నిన్ను భయానికి గురి చేయొచ్చు. కానీ ప్రభు నీ పక్షమున ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే నీవు అడిగిన దానికంటే శ్రేష్టమైన నీ చేతికి ఇవ్వాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నీవు అడిగిన దానికంటే అత్యధికమైనటువంటి ఆశీర్వాదాలను, సంతోషాలను ఇవ్వగలిగేటువంటి పాత్రనే, ఆ ఆశీర్వాదాన్ని దేవుడికి ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. నువ్వు చిన్నదాంతో ఆపుకుంటున్నావు, దేవుడు నిన్ను చాలా పెద్దగా ఊహించుకుంటున్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని విన్న ప్రియ సహోదరి, సహోదరుడా, అడుగుతున్నావు, వెతకడం లేదు, తట్టడం లేదు. నీవు అడిగేది కరెక్టో కాదో కూడా తెలుసుకోవడానికి దేవుడిని నువ్వు పరీక్షించాలి. దేవుని సన్నిధిలో నువ్వు దాన్ని కనిపెట్టాలి. దేవుడికి అర్థమయ్యేటువంటి విధానంలో నువ్వు అడిగేది మంచిదో కాదో దేవుడు నీకే తెలియజేస్తాడు. నాకెందుకు జవాబు రావట్లేదు అని అడగడం కంటే నేను అడిగే ప్రార్థనలో ఏ స్వార్థం ఉందో, ఏ లోపం ఉందో ఒకసారి పరీక్షించుకోవాలి. దేవా, నీ జ్ఞానాన్ని నాకు దయచేయని అడుగు. నా కుటుంబ వైఖరిని ఎలా సరిదిద్దుకోవాలో నాకు అర్థం అవ్వట్లేదయ్యా, నాకు నేర్పించు. సరైనటువంటి క్రమశిక్షణ, సరి అయినటువంటి క్రైస్తవ్యం, సరైనటువంటి వాక్య బోధన, సరైనటువంటి ప్రార్థనా జీవితం నిన్ను అనేక ఆశీర్వాదాలకి అర్హుడుగా మారుస్తుంది. కాబట్టి ఈ వాక్యాన్ని విన్నటువంటి సహోదరి, సహోదరులారా, ప్రియ యవ్వన బిడ్డలారా, నాకు ఇది కావాలని దేవుడిని అడగడం తప్పు కాదు. అది పొందుకోవడానికి నీకు ఏ అర్హత ఉందో దేవుడు నేను ప్రశ్న వేస్తే నీ సమాధానం ఏంటి? కాబట్టి చాలా శ్రద్ధతో దేవుని సన్నిధిలో గడపవలసిందిగా కోరుకుంటున్నాను. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన. మహాపరిశుద్ధుడును, మహోన్నతుడును, సర్వోన్నతుడును, జీవాధిపతి అయినటువంటి మా ప్రియ పరలోకపు రాజా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. మా ప్రియ బిడలు, ఈ క్రీస్తు పరిచర్యను అనుసరిస్తున్నటువంటి బిడలు ఎంతమంది అయితే ఈ ఎనదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నారో, ఈ పూట బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. వారి మనవులను నీవు అంగీకరించి ప్రభావ వారి జీవితంలో కార్యము చేయడానికి ప్రభానైనా సంసిద్ధుడై ఉన్నావని, కానీ ప్రభా ఆ ఆశీర్వాదం ఏమిటో ప్రభానైనా వారు గుర్తెరుగులాగున వారిలో ఏదైనా తప్పులు ఒప్పులుంటే సరిచేయమని ప్రార్థన చేస్తున్నాం. బిడ్డల హృదయానికి నెమ్మదిని అనుగ్రహించండి. బిడ్డల కుటుంబ జీవితాల్లో ప్రవణ ఆశీర్వాదాన్ని అనుగ్రహించండి. బిడ్డల్ని ముట్టినటువంటి సకల విధమైనటువంటి దురాత్మ చీకటి అంధకార సమూహాల్ని బంధించమని ప్రార్థన చేస్తున్నాం. బిడ్డల మీద పని చేస్తున్నటువంటి దురాత్మ సమూహాల్ని లయము చేయమని ప్రార్థన చేస్తున్నాం. సకల విధములైనటువంటి ప్రభానైనా ఇదిగో పరిస్థితుల నుండి బిడ్డలకి ఇప్పుడే సంపూర్ణమైన విడుదల కలుగునుగాక. సకల విధములైనటువంటి అనారోగ్య పరిస్థితుల నుండి సంపూర్ణమైన విడుదల కలుగునుగాక. ఘన విజయము బిడ్డలకి కలుగునుగాక. వీరి ప్రార్థనా జీవితంలో ఔన్నత్యాన్ని పెంచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరు ప్రభానైనా నీ హృదయాన్ని స్పష్టంగా గుర్తెరగలిగేటువంటి జీవితాన్ని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రయాణ మార్గంలో ఉన్న బిడ్డలకి సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి. ఉద్యోగ లేమిలో ఉన్న బిడ్డలకు ఉద్యోగాలను అనుగ్రహించండి. గర్భఫలాలు లేనటువంటి బిడ్డలకి ప్రవరణ సంతాన భాగ్యాన్ని కలిగించమని ప్రార్థన చేస్తున్నాం. విడిపోయిన కుటుంబం తిరిగి కట్టబడును గాక. తిన్న దేవులతో బిడ్డల్ని నింపి నడిపించండి. సాత్వికమైనటువంటి మనసుని ప్రవరణ బిడ్డల కుటుంబ జీవితాల్లో నీవు అనుగ్రహించి గొప్ప జీవితాన్ని ప్రభావాన్ని అనుగ్రహించి నడిపించి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. ఇతర దీవులతో నింపి నడిపించండి. గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి మేలుల్ని బిడ్డల జీవితంలో కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, సమస్త విధములైనటువంటి పరిస్థితులను మార్చి ప్రభావాన్ని బిడ్డల జీవితాల్లో ప్రభావం గొప్ప ఆశీర్వాదాలని దీవెనలు కుమ్మరించి భద్రపరిచి కాపాడమని యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. Praise the Lord. May God bless you all.